సిటీ మెట్రో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 205 ఆస్తుల సేకరణ ఇప్పటికే పూర్తి కావడంతో ఆ ప్రాంతాల్లో భవనాల కూల్చివేతల ప్రక్రియలో వేగం పెంచారు. 7.5 కిలోమీటర్ల మేర ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట మార్గంలో మెట్రో పనులు జరుగుతున్నాయి. పాత బస్తీలో మెట్రో రైలు పనులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, పురాణా షహర్ నయా సఫర్ అంటూ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఓల్డ్ సిటీ మెట్రో పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా 205 ఆస్తుల సేకరణ ఇప్పటికే పూర్తి కావడంతో ఆ ప్రాంతాల్లో డిమాలిషన్ ప్రక్రియ చాలా జోరుగా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. మొత్తం 7.5 కిలోమీటర్ల మేర ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట మార్గంలో చేపట్టినటువంటి రెండో దశ మెట్రో పనుల్లో చాలా పురోగతి కనిపిస్తుందని చెప్పవచ్చు. నాన్ స్టాప్గా డే అండ్ నైట్ పనులు అయితే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలో ఉన్నాము. మెట్రో పనులు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర చూడొచ్చు. మనము ఏదైతే పూర్తిగా బ్యారికేడింగ్ని ఏర్పాటు చేశారు, మరోవైపు ఏదైతే ఎక్కడికక్కడ కూడా దాదాపు వందలాది మంది కార్మికులతో డిమాలిషన్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తము 212 కోట్ల పరిహారం ఇప్పటికే బాధిత కుటుంబాలకు అందజేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మొత్తం దాదాపు 1100 ఆస్తులను ఇప్పటికే గుర్తించారు. గజానికి దాదాపు 81,000 నుంచి ₹1,00,000 వరకు ఇప్పటికే ప్రభుత్వం తరఫున చెల్లించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఓల్డ్ సిటీ మెట్రో పనులు అయితే చాలా శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మెట్రో అధికారులు కూడా ఉన్నారు. మెట్రోకి సంబంధించిన టీం, వారితో కూడా మాట్లాడదాము. వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటని కూడా అడుగుదాము. చెప్పండి, ఎలా జరుగుతున్నాయి సార్ వర్క్స్ అంతా కూడా? ఇప్పుడు చాలా స్పీడ్గా జరుగుతుంది. ఓకే, మొత్తం ఎంతమందితో చేస్తున్నారు? మొత్తం ఒక 30-40 మెంబర్స్ దాకా ఉంటాం. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేస్తున్నారు మీరు? ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి గుల్జార్ స్వీట్ హౌస్ నుంచి కార్నర్ వరకు, టెంపుల్ వరకు ఉన్నారు. డే అండ్ నైట్ జరుగుతుందా? నైట్ జరుగుతుంది. మరి ఏంటి అంటే ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కోఆపరేట్ చేస్తారు? కోఆపరేట్ చేస్తాం, బాగా కోఆపరేట్ చేస్తాం. అంటే మొత్తం ఇప్పటివరకు డిమాలిషన్ ఎన్ని అయ్యాయి? ఇప్పుడు 39 బిల్డింగ్స్ మాకు ఉన్నాయి. దాంట్లో ఒక 15 వరకు కంప్లీట్ అయ్యాయి. ఈ మంత్ ఎండింగ్ లోపు మొత్తం అయిపోతుంది. ఇంకా అంటే మిగతా ఏవైతే కొంత ఇబ్బందికరమైనటువంటి ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా జాగ్రత్త? బ్యారికేడ్స్ పెట్టడం, కట్టడం, ఇవన్నీ సపరేట్ ప్రికాషన్స్ ఉన్నాయి. చూడొచ్చు, ఏదైతే బ్యారికేడింగ్ సిస్టమ్ కానివ్వండి, దాంతోపాటు సేఫ్టీ ప్రికాషన్, ఎక్కడ కూడా ప్రమాదాలకు అవకాశం లేకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ డిమాలిషన్ చేస్తున్నామని కూడా ఇప్పటికే మెట్రో అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనము చూడొచ్చు, ఈ బిల్డింగ్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి గుల్జార్ హౌస్ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ దగ్గర ఉన్నాము. సో ఇప్పటికే మార్కింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం దాదాపు 1100 ఏదైతే ఇల్లు ఉన్నాయో, సో వీటన్నిటికి కూడా మార్కింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. మనం చూస్తున్నాము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఇది దాదాపు 20 ఫీట్ వరకు లోపలికి వెళ్తుంది. సో దీనికి ఇలాగా ప్రతి చోట కూడా దాదాపు 1100 ఆస్తులను గుర్తించారు. వీటన్నిటి కూడా మార్కింగ్ ప్రక్రియ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు డిమాలిషన్ ప్రక్రియ మరోవైపు కొనసాగుతుంది. సైమల్టేనియస్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టు మీద దృష్టి పెట్టారు. ఓల్డ్ సిటీ అంటే ఒరిజినల్ సిటీ అనే విధంగా ఇక్కడ స్థానికులకు కూడా అవగాహన కల్పించే విధంగా ఇటు మెట్రో అధికారులు కూడా వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. మెట్రో రైలు అందుబాటులోకి వస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు చాలా వరకు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చు అనే విధంగా కూడా వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి మార్కింగ్ ఇక్కడ వరకు ఉంది. సో మనం మార్కింగ్ చూస్తున్నాము. మొత్తం కూడా దాదాపు 1100 బిల్డింగ్లకు ఇప్పటికే మార్కింగ్ చేశారు. 205 బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూల్చివేతలు చేస్తున్నారు. డే అండ్ నైట్ వర్క్స్ జరుగుతున్నట్లు కూడా మెట్రో అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాసుల చిరకాల కళ మెట్రో ప్రయాణం. అలాంటి మెట్రో ప్రయాణం త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, అంటే 3 ఏళ్లలో ఈ టార్గెట్ ఫిల్ చేసే విధంగా ఇప్పటికే ఇటు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆ ఓల్డ్ సిటీ మెట్రో పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పవచ్చు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే చెక్కులు కూడా అందుకోవడంతో ఏదైతే ఇటు డిమాలిషన్ ప్రక్రియ అయితే చాలా శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రతి చోట కూడా ఇటు బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఓల్డ్ సిటీలో మెట్రో వస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఏంటి అనే విధంగా కూడా ఇటు అవేర్నెస్ కలిగించే విధంగా కూడా మెట్రో అధికారులు వినూత్నమైనటువంటి కార్యక్రమాలను కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టు మెట్రోలో ఎంతో కీలకమనే చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో చేయలేనటువంటి ఈ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పనులను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు ఇప్పటికే 205 మంది ఎవరైతే బాధితులు ఉన్నారో లబ్ధిదారులు వారందరికీ కూడా చెక్కులను అందజేశారు. మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా విడతల వారీగా చెక్కులను అందజేసి మొదటనే ఏదైతే ఈ
ప్రాజెక్టులో కీలకమైనటువంటి రోడ్ వైండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా ఇటు ఇప్పటికే మెట్రో అధికారులు స్పెషల్గా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే ఈ చెక్కులు ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఇల్లు ఖాళీ చేసి వారందరూ కూడా స్వచ్ఛందంగా ఏదైతే డిమాలిషన్ చేసే విధంగా కూడా ఇటు మెట్రో అధికారులకైతే తమ మద్దతుని సహకారాన్ని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇది ఓల్డ్ సిటీ మెట్రో రైలుకి సంబంధించినటువంటి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.